ప్రతి ఇంట్లో ఒక రోగి ఉంటాడు. అతని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకోళ్ళు తయారవుతారు, అతని తర్వాత ఇంకొకళ్ళు. ఎందుకంటే ఈ ఫుడ్ కన్జంప్షన్ ఆగట్లేదు కదా, ఈ బయట తిళ్ళు అనేది ఆగట్లేదు. బిర్యానీ చాలా గుమగుమలాడుతూ ఉంటుంది, ముఖ్యంగా ముస్లిమ్స్ రెస్టారెంట్లో. అనేక సార్లు అక్కడ అధికారులు ఇలాగ నాబోటి వాళ్ళు చేసిన వీడియోల ఆధారంగా అక్కడికి వెళ్ళి రైడ్ చేస్తే వాళ్ళు కుళ్ళిపోయిన మాంసం కనిపించింది. అది పేపర్లో కూడా వచ్చింది, టీవీలో కూడా వచ్చింది. కానీ అదే రెస్టారెంట్లో అంతే ప్యాటర్నేజ్ ఉంటుంది. ఒక్క కస్టమర్ కూడా తగ్గడు వాళ్ళకి. వాళ్ళ ధైర్యం కూడా అదే. కుళ్ళిపోయింది, కృషించిపోయింది, పురుగులు పట్టింది, నీచు వాసన వచ్చేది, నాసి రకమైంది, అది చూస్తేనే జబ్బులు వచ్చేస్తాయి అనేటువంటి పదార్థాలను కూడా వాళ్ళు చాలా నిర్లజ్జగా అమ్మేస్తారు. కొనుక్కునేవాడు ఉన్నాడు కదా, అది కూడా లైన్లో నుంచుని ట్రాఫిక్ పోలీసు తిడుతుంటే కూడా వాడిని బతిమాలుకుని ఇక్కడ రెస్టారెంట్లో తీసుకుని ఇంటికి వెళ్ళి చాలా కమ్మగా లొట్టలు వేసుకుంటూ తింటుంటారు. చాలా రంగురంగులుగా అద్భుతంగా కనిపిస్తుంది, వేడివేడిగా పొగలు కక్కుతూ ఉంటుంది, పైన కొత్తిమీర ఇలాంటివన్నీ జల్లేసి ఉంటాయి. ఎవరు వచ్చి కాపాడుతాడు మనల్ని? ఓ 70 ఏళ్ళు బతుకుతాం అనుకుంటే రోగిష్టి బతుకు మంచిదా, ఏ రోగాలు లేని బతుకు మంచిదా? ఆరోగ్యమే మహాభాగ్యం. సరే, పాత నాటు సామెత, పాతకాలపు పాశ్చాత్యకాయ పచ్చడి. ఏదో అనుకోకుండా తెలియకుండా గ్రహ ప్రభావాల వల్ల వచ్చేటువంటి జబ్బుల నుంచి మనం బయటపడడానికే నానా అపసోపాలు పడుతుంటాం. దానికి తోడు మనకి ప్రస్తుతం వైద్య విధానం, గత 20 ఏళ్లలో అద్భుతమైనటువంటి చరిత్ర పోగేసుకున్నటువంటి హాస్పిటల్ మనకు చాలా ఉన్నాయి. శవాలకి వైద్యం చేయడం, లేకపోతే వచ్చిన వాడిని శవానిగా చేసి పంపించడం, క్వాలిఫికేషన్ అయిన డాక్టర్లు వైద్యాలు చేయడం, 100 రూపాయలు అయ్యే చోట 1,00,000 రూపాయలు వసూలు చేయడం, ఇలాంటి ఘనకీర్తి పోగేసుకున్నటువంటి డాక్టర్లు, హాస్పిటల్స్ చాలా ఉన్నాయి కదా మన చుట్టూతా. ఇదేదో ఒక ఊరికేం పరిమితం కాల. ఈ విన్యాసాలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఏ మారుమూలైనా సరే ఈ విన్యాసాలు మనం చూస్తూనే ఉంటాం. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి మనం జాగ్రత్తగా తీసుకోకపోవడం, ఎవడు మనల్ని క్షమించగలుగుతాడు? అంటే ఎవరు మనకి సరే పోన్లే తప్పు చేసావులే నేనున్నాను నిన్ను కాపాడడానికని ఎవరైనా వస్తారో మనకి? దేవుడు కూడా రాడు. మన పూర్వీకులు, అంటే మా ఇంట్లో నేను చూసిన మా తాతగారు, వారంలో 5 రోజులు నీ ఇష్టం తినరా, 2 రోజులు నేను చెప్పినట్టు తిను. సరిపోని వారంలో 6 రోజులు నీ ఇష్టం, 1 రోజు నేను చెప్పినట్టు తిను. ఆ ఒక్కరోజు డీటాక్సికేషన్. సొంటి పొడి, అల్లం పొడి, మిరియాల పొడి, కారపొడి, ఒక ఆకు సునాముఖి ఆకుతో చారు, అలాంటివన్నీ మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. దేవుడి దయ వల్ల పెద్దగా చెప్పుకోదగినటువంటి అనారోగ్యాలు ఏమి మాకైతే లేవు. కానీ మా తర్వాత జనరేషన్ వాళ్ళు, మా తర్వాత జనరేషన్ వాళ్ళు మళ్ళీ ఈ ఫుడ్కి అలవాటు పడ్డారు. చిన్నప్పుడే కలదూళ్ళు రావడం, చిన్నప్పుడే అవయవాలు సరిగా పనిచేయకపోవడం, పట్టుమని 1 కిలోమీటర్ కూడా నడవలేకపోవడం, పట్టుమని 1 గంట సేపు నుంచోలేకపోవడం,